బాబు గారు మా తమ్ముడు చెట్టు నుంచి పడ్డాడు, బతికేట్లేడు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి బాబు గారు. సరే, కార్లో తీసుకెళ్తాను. రా. రంగు పూసుకుని దెబ్బలు తగిలాయని నాటకం ఆడి నన్ను మోసం చేస్తారా? ఇప్పుడు నిజమైన దెబ్బలతోనే హాస్పిటల్లో చేరుతురు గాని. తున్నపోతున్నారా? వాడి చేత తన్నులు తినడం సిగ్గులేదు. సరే సార్, ఇంకో అవకాశం ఇస్తే వాడిని మట్టి చేసేస్తాం. మేము స్నేహితులుగా ఉండగానే వాడి చస్తే నన్ను ఎవరూ అనుమానించరని, వాడికి వారసుడిగా వాడి ఆస్తంతా నా చేతికి వస్తుందని ఆశపడ్డా. ఆ ఆశలన్నీ అడియాశలు చేశారు, నన్ను ఒక అసమర్థుడు చేశారు. ఆవేశపడకండి, ఇక ముందు ఏం చేయాలో ఆలోచించండి. వాడిని ఎప్పుడు ఏం చేయాలో, వాడి ఆస్తి ఎలా చేజిక్కించుకోవాలో, నా కళలు ఎలా పండించుకోవాలో నేనే ఆలోచిస్తాను. నమస్కారం సార్. వెరీ గుడ్. ఒరిజినల్ కంటే తీసిపోదు. ప్రొసీడ్. గుడ్ మార్నింగ్ సార్. ఎంతవరకు వచ్చాయి? అన్నీ రెడీ అయ్యాయి. ఆఫీసులో తీసుకురా. ఒకసారి పోలీసులకు మన మీద అనుమానం వచ్చిందంటే మనం తప్పించుకోవడం కష్టం. ఎప్పట్లాగే నువ్వే దగ్గరుండి సరుకు లోడ్ చేయించు. ఓకే? అలాగే సార్. చచ్చాడో బ్రతికాడో మనకు అనవసరం. స్పృహచ్చ లోపల వీడిని పాతి పెట్టేద్దాం. రే జగ్గు, దొడ్లోకి బయటపడరా. ఓకే సార్. మరి 2 కోట్లు తవ్వద్దు ఎందుకు? దాన్ని కూడా కూర్చిపెట్టాం. అక్కర్లేదురా, లోకం దృష్టిలో వీడు ఇదివరకే చచ్చాడు కనుక లోకానికి తెలియకుండా ఇప్పుడు పాతి పెట్టేద్దాం. తర్వాత దాన్ని చంపి భర్త చనిపోయాడు కనుక ఇది చచ్చిపోయింది, ఇది మహాపతివ్రత అని 10 మందికి చాటి చెప్పి అప్పుడు పాతి పెడతాం. నాన్న బ్రహ్మాన్, మీకు మీరే సార్. సరే, మందు మందు ఎవరా పడుతాయలా? త్వరగా కానిరా. పనండి. సారీ డాడీ, అయిపోయిందా? యూ డోంట్ వరీ. ఇంట్లోకి వెళ్ళి నేను తీసుకొస్తాను. ఇది త్వరగా కానివ్వండి. ఎవరా ఎవరా? హలో, పోలీస్ స్టేషన్. అయ్యో, కరెంటు పోయిందే. పోతే పని లేరా యాదవల్ల. ఇట్లాంటి ఆడికి చీకటగా ఉంటాం బెస్ట్. అవును, ఈ మందు కోసం వెళ్ళి అక్కడే ఉండిపోయాడు వీడు. సాగు కూర్చున్నాడేమో. రే, నువ్వు వెళ్ళి ఆ కిష్టంగా తీసుకున్నారా? బా బా.
తెచ్చావా వేసాయి గోతులో కూర్చారా నాళ్ళకి నా కోరిక ఫలించి ఇక ఈ సామ్రాజ్యానికి నేనే రా నువ్వు బ్రతికే ఉన్నావా నేను పూడ్చిపెట్టిన నా కొడుకురా నా కొడుకు నా చేతులతో సమాధి నా చక్రాన్ని నేను పట్టుబెట్టాను లాభం లేదండి మీరెంత తెలిసినా పలకలేనంత నన్ను సమాధి చేస్తున్నాను తన కొడుకునే పూడ్చిపెట్టుకుని పిచ్చివాడయ్యాడు బాబు ఐసి అందుకే అంటాను ఎవరు తీసిన కూతురు వాళ్లే పడతారు